త్రిపురాంతకంలో జరిగిన ఉదంతం ఏదైతే సృజన అనేటటువంటి ఎంపీటీసీ అభ్యర్థికి సంబంధించి త్రిపురాంతకం 2 ఎంపీటీసీ సభ్యురాలు తనొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి సభలోకి అడుగుపెట్టింది. కరెక్ట్గా ఓటు వేసేటప్పుడు వైసీపీ ఎంపీపీకి ఓటు వేసింది. వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఆమెను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు, చెయ్యిలాగే ప్రయత్నం చేశారు, ఆవిడ చున్నీలాగే ప్రయత్నం చేశారు, బలవంత పెట్టబోయారు సభలోనే. ఆ సందర్భంలో వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ముందు కూర్చోబెట్టుకున్నారు. ఇది శత్రువు శిబిరంలో మన వాళ్ళని ఉంచే ఎత్తుగడ అన్నటువంటిది ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేశారని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు కనుక్కోవడానికి టీడీపీ వాళ్ళతోనే సృజన కలిసి ముందు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళతోనే వచ్చి ఫైనల్లో వచ్చేటప్పటికి తను ఇటు పక్కకి చేరింది. ఓటింగ్ సందర్భంలో చెయ్యెత్తినప్పుడు కానీ వాళ్ళకి షాక్ అవ్వలేదు, అంటే వాళ్ళతోనే ఉండి అప్పుడు అకస్మాత్తుగా చెయ్యెత్తింది, తద్వారా షాక్ ఇచ్చింది అన్నటువంటి పాయింట్ ఇక్కడ. చివరికి ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయ రెడ్డి వెంట ఉంటానని మాట ఇచ్చాను, నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగన్ అన్న అబ్బాయిని ఆయన చరిష్మాతో ఎంపీటీ సభ్యులకు గెలిచా. కొంతమంది నన్ను మభ్య పెట్టాలని చూశారు, 3 రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చారు. అది ఆమెని సామదాన భేద దండోపాయాలతో కంట్రోల్లో పెట్టుకుని తీసుకొచ్చారు. ఆవిడ భయాన్ని అలాగే ఉంచుకున్నట్టే నటించి వచ్చి సభలోకి వచ్చాక నువ్వు సైలెంట్గా చెయ్యొద్దు అని చెప్పి ఎమ్మెల్యే చెప్పించారని ఆ వ్యూహం దెబ్బకే చివరికి బిత్తరపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు.